మా ఆయన నాకు ఎంత కోపం తెప్పించారు తెలుసా? నేను అస్సలు ఆయనతో మాట్లాడను. అప్పుడు కానీ ఆయనకి నా విలువేంటో తెలిసి రాదు. మీరు ఇలాగే అనుకుంటున్నారా? అయితే పప్పులో కాలేసినట్టే. అదేంటండి, మొన్నే కదా కోపంలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అని చెప్పారు అని అంటారేమో. నేనేం చెప్పాను? కోపంలో ఉన్నప్పుడు ఆవేశంతో మాట్లాడొద్దు అని చెప్పాను. అలాగని చెప్పి పూర్తిగా మౌనంగా ఉండమని చెప్పానా? లేదు కదా. మనలో చాలామంది చేసే మిస్టేక్ ఇదే. కోపంలో ఉన్నప్పుడు అది భార్యకు కానీ భర్తకు కానీ అయితే చాలా ఆవేశంలో మాట్లాడేస్తారు. లేదంటే పూర్తిగా మౌనంగా ఉండి అసలు ఏ మాటలు కూడా మాట్లాడరు. రెండూ కూడా ఆ రిలేషన్కి చాలా హానికరమే. మనం ఆవేశంతోనూ మాట్లాడకూడదు, అలాగని చెప్పి అసలే మాట్లాడకుండా మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మాటలు పూర్తిగా మానేసి మౌనంగా ఉంటారో మీ అంతగా మీరే మీ పార్ట్నర్ మీ నుండి దూరంగా వెళ్ళడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే నేను అలిగి కూర్చుంటాను, లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాను, అప్పుడు కానీ మా వాళ్ళకి నా విలువ తెలియదు, ఇలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. మాటలు ఎప్పుడూ మీ మధ్యలో మృదువుగా ఉండాలి, ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా ఉండకుండా ఉంటే చాలు. పూర్తిగా మాత్రం మాటల్ని మానేసి మీ మధ్యలో ఉండే ఆ దూరాన్ని మరింత పెంచుకోకుండా ఉండండి.